బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా మూసీ నదికి వరద పోటెత్తింది. షాపులు కాలనీల్లోకి నీరు చేరి జనాలు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. చెట్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాలానగర్లో అత్యధికంగా 11.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో ప్యాట్నీ నాలా పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బోట్లు తిరిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇండ్లలో చిక్కుకున్న వారిని డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్ల షోరూంలో చిక్కుకున్న 30 మంది కార్మికులను బోట్ల ద్వారా తరలించారు. బయోడైవర్సిటీ జంక్షన్ ప్రిస్టన్ మాల్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు చేరి కార్లు నీట మునిగాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సుప్రియ సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, చూస్తున్నాం ఒక్కసారిగా వరుణుడు హైదరాబాద్ని ముంచెత్తినట్టుగా నిన్న వర్షం హైదరాబాద్ను అతలాకుతలం చేసింది. రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే నది ప్రవహించిందా అన్నట్టుగా హైదరాబాద్ రోడ్లు కనిపిస్తున్న పరిస్థితి మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఏవి రంగనాథ్ కూడా బోట్లలో తిరిగిన పరిస్థితి. సో ఏంటి మొత్తంగా వర్షపాతానికి సంబంధించి డీటెయిల్స్, అదేవిధంగా వెదర్ అప్డేట్స్ కి సంబంధించి వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ ఏమైనా జారీ చేసిందా? ఫుల్ డీటెయిల్స్ ఏంటి సుప్రియ? ఎస్ వంశీ, హైదరాబాద్ లో శుక్రవారం అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి నైట్ వరకు అయితే భారీ వర్షం కురిసింది. దీనితో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే అనేక లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా వరద రావడంతో అయితే పలు ఇల్లు కూడా నీటితో మునిగిపోయాయని చెప్పాలి. అయితే ప్యాట్నీ నాలా పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సహాయక చర్యలను చేపట్టారు. అయితే సికింద్రాబాద్ ప్రాంతంలోని పైగా కాలనీ నీట మునిగింది. అసలు హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే చాలు ప్రతి సంవత్సరం చెరువులను తలపిస్తూ ఉంటుంది. అలాంటిది నిన్న పడిన భారీ వర్షానికి మాత్రము హైదరాబాద్ అంతా అక్కలకుతలమైందనే చెప్పాలి. ఇక పైగా అది స్కూల్ టైమ్స్, ఆఫీస్ టైమ్స్ కాబట్టి విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఆ తర్వాత ట్రాఫిక్ కూడా మనకు భారీగా ఏర్పడింది. హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కూడా రంగంలో దిగి సహాయక చర్యల్లో చేపట్టారు. అయితే మాసోప్ ట్యాంక్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజుల రామరం, కుకట్పల్లి వంటి ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచింది. ప్రతి సంవత్సరం వర్షం వస్తే చాలు పలు కాలనీలు నీట మురుగుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి జరగడంతో మాత్రము హైడ్రాకి ఫిర్యాదులు వెళ్లడంతో మాత్రము రంగంలోకి దిగారని చెప్పాలి. అయితే నీటి నిండిన ఇళ్లను చిక్కుకున్న వారిని డిఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకి తరలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్యాట్నీ నాలా పరిసర ప్రాంతాల్లో కూడా బోట్లో పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంకా ఈ వర్షం నిన్న ఎక్కువగా నమోదవ్వడంతో మాత్రము నగరవాసులు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాలి. అయితే చెట్లు కూలిపోవడము, పలు ప్రాంతాల్లో గోడలు కూలిపోవడం కూడా జరిగింది. రంగారెడ్డికి చెందిన ఒక మహిళ కూడా గోడ కూలిపోవడంతో అయితే మృతి చెందిన సంఘటన కూడా నిన్న నెలకొంది. ఇంకా దీనితో పాటు బతుకమ్మ కుంటలో ఉన్న వారికి చూస్తే అయితే మనకు అంతా నీళ్లు లేకపోవడంతో మాత్రం నిన్న భారీ వర్షంతో మాత్రము బతుకమ్మ కుంట చెరువు కూడా మనకు నిన్న నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా నిన్న మాత్రము హైదరాబాద్ నే అయితే ఒక చెరువులాగా మొత్తం తలపించిందనే చెప్పాలి. అంటే డిస్ట్రిక్ట్స్ లో ఏదైతే వర్షం పడితే ఎలా ఉంటుందో హైదరాబాద్ కూడా మనకి నిన్న అలానే కనిపించింది. అయితే అత్యధికంగా చూస్తే అయితే మారేట్పల్లి పికెట్ ప్రాంతంలో 11.28 సెంటీమీటర్లు నమోదయ్యింది. అంటే మారేట్పల్లిలోనే ఎక్కువగా నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది వంశీ. సుప్రియ, చూస్తున్నాం మొత్తంగా ఒక్కసారిగా వరుణుడు హైదరాబాద్ పై విరుచుకుపట్టడంతో నిన్న పరిస్థితులు మనం చూసాం. సో ఈ రోజు జిహెచ్ఎంసీ అదేవిధంగా వాతావరణ శాఖ నగర ప్రజలకు ఏమైనా అలర్ట్ జారీ చేస్తుందా? ఐ న్యూస్ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఇక ముఖ్యంగా వర్షపు నీరు రోడ్లపై ప్రవహించేటప్పుడు మ్యాన్ హోల్స్ ను గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఆఫీసుల నుంచి వెళ్లేటప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో కొంతమంది ముందే వెళ్లడం ద్వారా కూడా ఈ ట్రాఫిక్ రద్దీని మనం తప్పించుకునే ప్రయత్నాలు చేయవచ్చు. సో దీనికి సంబంధించి ఈ రోజు వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి సుప్రియ? ఈ రోజు కూడా రాష్ట్రంలో అయితే అన్ని జిల్లాల్లో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. అయితే ఈ రోజు కూడా హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే తెలంగాణలోని అన్ని జిల్లాలో ఈ రోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో అయితే మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది వంశీ. దీంతో పాటు అయితే జిహెచ్ఎంసీ, హైడ్రా అయితే అలర్ట్ అయిందనే చెప్పాలి. అయితే ఇంత భారీ వర్షానికి కూడా అవసరం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా బయటికి రావద్దని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. దానితో పాటు
స్కూల్ టైమ్స్, స్కూల్ కాలేజెస్ ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా ఎంత ఉదయం బయలుదేరితే అంత మంచిగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈవినింగ్ ఒకవేళ వర్షం పడ్డ సమయానికి కూడా స్కూల్ పిల్లలైనా అవ్వచ్చు, లేదంటే ఆఫీసర్స్ కి సంబంధించిన వాళ్ళు వర్షం సమయంలో మాత్రం బయటికి రాకుండా అక్కడనే ఉండాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు వంశీ అధికారులు. థ్యాంక్ యూ సుప్రియ.